అన్నీ కుదిరితే త్వరలోనే మరో సెలబ్రిటీ వారసుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. నందమూరి తారక రామారావు కుమార్తె పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతుల కుమారుడు హితేష్ చెంచురాం పొలిటికల్ ఎంట్రీ ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. ఒకప్పుడు ఆయన టీడీపీలో చంద్రబాబుతో సమవుజ్జీగా ఎంతో కీలక పాత్ర పోషించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తన అల్లుళ్ళిద్దరిని సమానంగా ప్రోత్సహించారు. అయితే ఈ కాలక్రమంలో దగ్గుబాటి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఆయన అర్ధాంగి పురంధరేశ్వరి కూడా టీడీపీని వీడి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే కొంతకాలంగా పురంధరేశ్వరి కుమారుడు హితేష్ చెంచురాం రాజకీయ అరంగేట్రంపై వార్తలు వస్తున్నాయి. పురంధరేశ్వరి బీజేపీలో ఉండడంతో హితేష్ కూడా పార్టీలో చేరతాడని భావించిన తన సోదరుడు లోకేష్తో హితేష్కి మంచి సాన్నిహిత్యం ఉన్నందున టీడీపీలో చేరే అవకాశాలను కూడా కొట్టిపారేయలేని పరిస్థితి ఉంది. తోడళ్లులైన చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు మధ్య రాజకీయపరమైన విభేదాలున్నా భువనేశ్వరి, పురంధరేశ్వరి మాత్రం ఇప్పటికీ ఆత్మీయంగా ఉంటారు. అంతేకాదు తమ పిల్లల మధ్య కూడా రాజకీయపరమైన తేడాలు లేకుండా చూసుకున్నారు అక్క చెల్లెళ్ళు. దాంతో లోకేష్, హితేష్ల మధ్య చిన్ననాటి నుంచే స్నేహం బలపడింది. హితేష్ చెంచురాం తన సోదరుడు లోకేష్ మాదిరే బాగా చదువుకున్నవాడు. అమెరికాలో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చదివి ప్రకాశం జిల్లా చీరాలలో ఆక్వా పరిశ్రమ స్థాపించాడు. ఇప్పుడు అది కోట్ల రూపాయల లాభాలతో నడుస్తోంది. హితేష్కి కొన్నాళ్ల క్రితమే పెళ్లైంది. కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్కి చెందిన కామినేని సూర్యనారాయణ కుమార్తె శ్రీపూజతో హితేష్ వివాహం జరిగింది. శ్రీపూజ మెడిసిన్ చదివి పీజీ కూడా పూర్తి చేసింది. ఇక లైఫ్లో అన్ని విధాలా సెటిల్ అయిన హితేష్ చెంచురాం తన తల్లిదండ్రుల బాటలోనే రాజకీయ రంగంలో అడుగు పెట్టాలని భావిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హితేష్ కోసం అటు వైసీపీ, జనసేన పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో మంచి పేరుంది. ముఖ్యంగా పరచూరు నియోజకవర్గం దగ్గుబాటి కుటుంబానికి కంచుకోట లాంటిది. ఈ స్థానం నుంచి హితేష్ని బరిలోకి దింపితే ఒక సీటు ఖాయంగా తమ ఖాతాలోకి వేసుకోవచ్చని వైసీపీ, జనసేన భావిస్తున్నాయట. కానీ హితేష్ తన తల్లి తరపున బీజేపీలోకి వెళ్తాడో లేక సోదరుడు లోకేష్ తో అనుబంధం కారణంగా టీడీపీలో చేరతాడన్న దానిపై ఆసక్తి నెలకొంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.